మీ లైఫ్ అనేది ఈ పొలాల్లో బాగుందా, మీరు ఆర్టిస్ట్ అయిన తర్వాత ఈ లైఫ్ బాగుందా? అంటే మీ మనస్ఫూర్తిగా చెప్పండి. నా మనస్ఫూర్తి చెప్తున్నాక కన్నతల్లి లాంటి పొలాన్ని ఇడిచిపెట్టలేను. నాకు ఒక పేరు తెచ్చిన ఈ ఆర్టిస్ట్ ఒక పేరు వచ్చింది కదా, దాన్ని ఇడిచిపెట్టలేను. ఎందుకంటే పొలం కాడు ఉన్నన్ని రోజులు ఎంజాయ్ చేసుకుంటే చేస్తా, ఇక్కడ ఉన్నన్ని రోజులు నాకు అది ఎంజాయ్మెంట్ ఉంటుంది. రెండింటిని తక్కువ చేయలేనక్క. మనతో పాటు పొలంలో చేసిన ఆంటీలు కానీ అంకుల్ కానీ ఒరే కోతినా కొడక ఇంకా నువ్వు ఇది పాపం అది అట్లే నడుస్తూనే ఉంటుంది. మిమ్మల్ని మీ చుట్టుపక్కల ఉన్న విలేజ్ వాళ్ళు అడుగుతూ ఉండేవారా మిమ్మల్ని బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత, అరే అక్కడ ఏం జరుగుతుందిరా, కెమెరాలు ఎక్కడ ఉంటారా? అలాంటి మూమెంట్స్ ఏదైనా షేర్ చేసుకోండి మాతో. అంటే నార్మల్ గా మైక్ అనేది ఉంటుంది కదా, ఇట్లా అనుకోండి, మనకి బ్యాగ్ ఇస్తారు. ఆ బ్యాగ్ ఇలా మైక్ ఉంటుంది కాబట్టి ఇట్లా అనుకుంటాం కదా. బయటకు వచ్చిన తర్వాత ఇద్దరు ముగ్గురు అమ్మలు ఏం పిల్లగా గాడి ఏముంది ఇట్లా అనుకుంటున్నావు అని. బిగ్ బాస్ 9కి మళ్ళీ పిలిస్తే నువ్వు వెళ్తావా లేదా? చెప్పలేం అంటే వెళ్తావు కదా.